వెల్కమ్ టు నమిత న్యూస్. బి కొత్తకోట ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవ ఉత్సవాలు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో ఘనంగా నిర్వహించిన సిపిఐ శతవార్షికోత్సవాల వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి హరినాథ్ రెడ్డి మరియు జిల్లా స్థాయి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాల నుండి ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను సాధ్యమైనంత వరకు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న పార్టీ సిపిఐ అంటూ ఇక్కడ శతవార్షికోత్సవం వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్న వక్తలు. ఈ సందర్భంగా గతంలో మాదిరిగా ఇక్కడ పార్టీని పునరుద్ధీకరణ చేయాలని పిలుపునిచ్చారు. పోరాటం చేసేటువంటి చరిత్ర ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. కాబట్టి ఇటువంటి భారత కమ్యూనిస్ట్ కావాలని పోరాటం చేసేటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఆ విధంగా ఇటువంటి 100 సంవత్సరాల చరిత్ర అనేక హక్కుల కోసం ఆదానికి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. కోరగంశుల పరంగా టాటా బిర్లాకు అంత డబ్బులు సంపాదించారు. మనం మాత్రం పాపం చేసుకున్నామా? పాపం చేసుకున్నాము బ్యాండ్ ఎక్కితే నిజంగా పాటు సంఖ్యలో కోల్పోయి ఉన్నాం. మాకు హక్కు ఉందని చెప్తే చివరికి జాతీయ స్థాయిలో భూ సంస్థలు కావాల్సినటువంటి ఎజెండా కూడా వచ్చింది. అలాంటి పనులు సాగించాం. గిరిజన ప్రాంతాల గిరిజనకి హక్కు కావాలని కోరాం. కానీ గిరిజనులు ఉండడానికి వీలు లేదు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఈ అడవి భూములు చాలా సంపద ఎక్కువ ఉంది. ఆ సంపద మొత్తం కూడా కార్పొరేట్ వర్గాలకి ఇవ్వాలని విషయం ప్రతిపాదన చేశారు. దాని మీద అంగీకరించలేదు. వదులుకొని అన్నిటికీ పనులు ఉంటాయి. ఈ పనులు ఎక్కడికి పోతున్నాయి? సెంటర్కి పోతా ఉన్నాయి. పేదవాళ్ళు గిరిజనుల వరకు పేదవాళ్ళ దాకా
చొప్పుడేసుకుంటే వాళ్ళకి జిఎస్టీ 8% పెంచుతాడా, 18% పెంచుతాడా? ఈ డబ్బులందరినీ కొల్లగొట్టి తీసుకెళ్ళి ప్రధానికి అప్పగిస్తారా? పన్నులు వేసి ప్రజలకు దోపిడీ చేస్తా ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు దిగిపోయారు. ఎవరి డబ్బులు అవి? మన డబ్బులే. మనం పన్నులు కట్ట వచ్చిన డబ్బులు తీసుకునిస్తే ఆ తీసుకుని విజయ్ మాల్యా డబ్బులు కొట్టి లండన్లో ఉన్నాడు, నీరవ్ మోడీ ఇంకెక్కడ ఉన్నాడు. 38 మంది దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో తీసుకొని ఎగ్గొట్టి ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా ఒక విజయ్ మాల్యా తప్ప మిగతంతా కూడా మోడీ శిష్యులే. అంటే ఆ విధంగా శారీరకంగా చంపేటువంటి హక్కు ప్రజాస్వామ్యానికి ఉందా? అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన ఒక హత్య కేసు అనుకున్నారు. ఇస్తే జడ్జి అతనికి పనిష్మెంట్ ఇచ్చి బహిష్కరణ చేశాడు. అయితే ఆయన నిర్దోషిగా రావడానికి దాదాపు 12 మందిని చంపించాడు. జడ్జిని చంపించాడు, వకీల్ని చంపించాడు, సాక్షులను చంపించాడు, ఐపీ సాక్షులను చంపించాడు. 12 మందిని చంపితే ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు. అట్లాంటి నెంబర్ 1 క్రిమినల్ ఆయన మనకు హోమ్ మినిస్టరా? ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం, అడవులో గిరిజనుల కోసం పోరాటం సాగిస్తూ అదే పోరాటం సాగిస్తున్నట్టు ఎక్కడైనా చెప్పేటట్టు వచ్చిందా? ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి క్రిమినల్ ఈ భారతదేశంలో క్రిమినల్ ఉండేవాడు అమిత్ షా తప్ప కానే కాదు. గద్దెనెక్కితే మొత్తం నియంత్రిత పరిపాలన సాగించారు. ఆ నియంత్రిత పరిపాలన సాగించబట్టి ఆయన 11 సీట్లు కూడా రాకుండా పోయినాయి. ఇప్పుడు 11 సీట్లు వచ్చాయంటే అంటే ప్రతిపక్ష హోదా కావాలంటాడు. మనం కూడా పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకెళ్తే అంటే నాకు ఆ చాక్లెట్ కావాలా, ఈ బిస్కెట్ కావాలా, ఈ బొమ్మ కావాలా కోరుతూ ఉంటారు. అటు జగన్మోహన్ కూడా అడిగి నాకు మొదటి పుచ్చి కావాలా, నాకు మొదటి పుచ్చి కావాలంటాడు. ఈ మొదటి పుచ్చి తీసుకుంటే రాలేదే, సీట్ అయితే ఇస్తా నీకు అని నేను పోవాలంటాడు. ఎన్నికైన తర్వాత అసలు నేను పోవాలి లేదా? పెళ్లి చేసిన పిల్లల్ని కాపలా చేయాలా లేదా? భూమి పే చేయాలని లేదా? ప్రజలు నేను ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోవాలా లేదా? నేను పోనంటే అట్లాంటి చెరువు మీద జరిగితే ఏమవుతుంది? మీకు తెలుసు కదా, చెరువు మీద జరిగితే ఏమవుతుంది? ముడి పుచ్చిపోతుంది. అసెంబ్లీ జరిగితే ఏమవుతుంది? ప్రజల్ని మోసం చేసేవాళ్ళు అవుతారు. అందులో ప్రజల్ని మోసం చేయడం కాదు, అసెంబ్లీ పోవాలని ఫైట్ చేసుకోవాలి. అందులో ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు అమ్ముడు పోతా ఉన్నారు, పార్టీలు మారుతూ ఉన్నారు. పార్టీలు మారేటువంటి సమస్య వస్తూ ఉంది. అంటే ఎమ్మెల్యే ఉండేవాళ్ళు ఎంపీ డబ్బులు అమ్ముడు పోతా ఉంటే ప్రజానికి సంఖ్యాత పోతుంది. అందువల్ల ఈ ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతాం. ఈరోజు ఉదయం ఒక పార్టీలో ఉంటాడు, మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటాడు, సాయంత్రం ఒక పార్టీలో మారిపోతున్నాడు. మరి ప్రజలు ఎట్లా ఉందా రాజకీయాన్ని? ప్రజలకు రాజకీయ విశ్వాసం అంతా ఏమవుతే నియంత్రణతో వస్తుంది. అందువల్ల సమస్యది తీవ్రమైంది కాబట్టి దీని మీద మనం నిలబడాలి. అట్లాగే ఎన్నికల వాగ్దానం చాలా చేశారు.